నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. హిందూ సమాజంలో జన్మించి హిందూ సమాజం చేత అవమానించబడి ఒక మహానీయుడు, మహాతత్వమూర్తి, మొత్తం ప్రపంచం భుజాన మోసుకుంటున్నటువంటి మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బౌద్ధ మతాన్ని 5 లక్షల మందితో కలిసి స్వీకరించి, నేను ఇక్కడ బౌద్ధ మతం అని కూడా బౌద్ధ మార్గాన్ని అనుసరించేందుకు ముందుకు వెళ్ళాను. ఎందుకంటే ప్రపంచంలో చార్వాకులకి సమాంతరంగా బుద్ధ భగవానుడు, ఇక్కడ భగవానుడు అనగానే దైవం అనకండి, దైవం అనే కాన్సెప్ట్లో మాట్లాడతలే. భగవానుడు అంటే మహా చైతన్యమూర్తి సమాజం గురించి, సమాజంలో ఉన్నటువంటి లొసుగుల గురించి ఆలోచించి ఒక కొత్త మార్గాన్ని అన్వేషించి ఒక హేతువాదిగా దైవం తర్వాత ఇతర నమ్మకాలు ఒక భ్రమ అనే ఉద్దేశంతో దేవునికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి మహనీయుడు బుద్ధ భగవానుడు. ఆయన కులమతాలని ద్వేషించాడు. అందుకనే బుద్ధుణ్ణి అనుసరించిన వాళ్ళకి ఎవరికి కులం మతం అనేది ఉండదు. అవి లేని బుద్ధ మార్గంలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళి ఒక మహా చైతన్యాన్ని ప్రజల్లో ప్రగిలించారు. మహా చైతన్యాన్ని ప్రజల్లో లేవనెత్తారు. ఒక మహా చైతన్యాన్ని ప్రజలకు అందించారు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధ మార్గంలోకి ప్రవేశించిన ఈ రోజున ఆయనకు శరణం గచ్చామి.